ఈరోజు ముఖ్య ఉద్దేశం మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్లు 24వ వర్ధంతి సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గం వెళ్ళి అనంతరత్నం ఇన్ఛార్జ్గా ఓబీసీ చైర్మన్ సాంబశివుడు అనే నేను కోడుమూరు నియోజకవర్గం వెళ్ళి అక్కడ విగ్రహానికి పూలమాల వేసి అర్పించి వచ్చాము. అలాగే ఆడ రైతులు ఈరోజు శుక్రవారం నాడు రైతులు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనంతరత్నం గారు నేను మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రైతులకి కానీ కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ ఏ ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పాలనలో జరిగింది. కానీ ఈనాడు ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దొంగతనాలు, రేపిస్టులు ఇలా రకరకాలుగా బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఓట్లు వేసేటప్పుడేమో ఒక మాట చెప్తాడు, ఓట్లు వేసి గెలిపించుకున్నాక ఓ మాట చెప్తాడు. మళ్ళీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనము తినేది అన్నం, వరి వద్దు 2 ఆవులు ఇస్తా అంటాడు. మళ్ళీ ప్రతి ఒక్కరికి 2 ఆవులు ఇస్తే వరి వ్యవసాయం ఎవరు చేయాలా? మళ్ళా రైతు చూస్తే టమాటా పంట వేసినాడు, ఉల్లిగడ్డ పంట వేసినాడు. ఈ ఉచిత పథకాలు లేకుండా రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి రుణాలు ఇచ్చి రైతును బాగుపరిచేటట్టు మన చంద్రబాబు నాయుడు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బ్రతకాలంటే ఫస్ట్ రైతు బాగుండాలి. ఆ రైతునాడు బాగా లేకుంటే ఈ దేశం బెస్ట్ పడిపోతుంది, ఈ రాష్ట్రం బెస్ట్ పడిపోతుంది. ప్రతి ఒక్క మనిషి అన్నం లేక ఆగడించి అల్లాడిపోతారు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను పట్టించుకోండి. రైతులను పట్టించుకుంటే ఈ దేశం బాగుంటుంది, మనం బాగుంటాం. వాళ్ళు పిరికడన్నా మనకు ఈరోజు మనం తింటున్నామంటే అది రైతుల కష్ట ఫలితం. రైతుని బలపరుస్తారని ఈ సభాముఖంగా తెలపరుస్తున్నా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.